రాత్రి 1 గంటకైనా తెల్లవారుజామున 3 గంటలకైనా అక్కడ మద్యం దొరుకుతుంది. నిమిషాల్లోనే చేతిలోకి వచ్చి చేరుతుంది. పోలీసులు దాడులు నామమాత్రంగా ఉండడంతో బెల్ట్ షాపుల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా అమ్మకాలు జరుపుతున్నారు. ఫలితంగా మద్యానికి బానిసలై పేదలు ప్రాణాలు విడుస్తున్నారు. రాత్రి లేదు, పగలు లేదు, ఎప్పుడైనా సరే అక్కడ మద్యం అందుబాటులో ఉంటుంది. ఎక్కడో ఉన్న వైన్ షాపులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి పక్కన ఉండే గల్లీలలోనే మద్యం లభిస్తుంది. అంతేకాదు, అవసరమైతే ఫోన్లో ఆర్డర్ ఇస్తే చాలు, ఇంటికి సైతం సరఫరా చేస్తారు. ఇది హైదరాబాద్ లోని సరూర్ నగర్ ఎక్సైజ్ సర్కిల్ పరిధి మీర్పేట్, బడంగ్పేట్ కార్పొరేషన్లలోని పరిస్థితి. 24 గంటలు తెరిచి ఉంచే బెల్ట్ షాపుల్లో ఎక్కువగా చీప్ లిక్కర్, ఇంకాస్త మెరుగైన బ్రాండ్ మద్యం మాత్రమే లభిస్తూ ఉంటుంది. సదరు చీప్ లిక్కర్ కు బానిసలైన పేద, బడుగు వర్గాల ప్రజలు నిరాటంకంగా లభించే మద్యం కొనుగోలు చేస్తూ ఆర్థికంగా చితికిపోవడమే కాకుండా చివరకు అనారోగ్యం బారిన పడి ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. సరూర్ నగర్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని మీర్పేట్, జిల్లెల్గూడ, నందన్వనం, లెనినగర్, అల్మాజ్గూడ, రాజీవ్ గురుకల్ప, నాదర్గుల్, గుర్రంగూడ, బడంగ్పేట్, గాంధీనగర్, బాలాపూర్, మల్లాపూర్ ప్రాంతాలలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయి. బాలాపూర్, అల్మాజ్గూడ, నాదర్గుల్ లాంటి ప్రాంతాలలో 10 చొప్పున షాపులు ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఆయా షాపులు రాత్రి 1 గంట దాకా తెరిచే ఉండడం ఒకెత్తుగాగా మళ్లీ తెల్లవారుజామున 3 గంటలకే తెరుచుకుంటాయి. మద్యానికి బానిసైన ప్రజలు ఇలా నిరంతరం తెరిచి ఉండే బెల్ట్ షాపులను ఆశ్రయించి తమ సంపాదనంతా మద్యానికి ఖర్చు చేస్తున్నారు. ఆ తర్వాత అనారోగ్యం బారిన పడి ఆసుపత్రుల ఖర్చుల కోసం అప్పులు చేస్తున్నారు. దీనంతటికీ బెల్ట్ షాపులే కారణమని ఆయా ప్రాంతాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక తమకు నెలవారీ వచ్చే మామూళ్లు పెంచుకోవడానికే ఎక్సైజ్ పోలీసులు అప్పుడప్పుడు బెల్ట్ షాపులపై దాడులు చేస్తూ ఉంటారని, ఆ తర్వాత సెటిల్మెంట్ చేసుకుని చూసి చూడనట్టు వదిలేస్తున్నారనే విమర్శలు మీర్పేట్, బడంగ్పేట్ కార్పొరేషన్ల పరిధిలోని ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. గతంలో నిర్వహించిన కార్టెన్ సర్చ్ కూడా ప్రస్తుతం కనిపించకుండా పోయాయి. దాంతో బెల్ట్ షాపుల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా అమ్మకాలు జరుపుతున్నారు. ప్రజాప్రతినిధులు సైతం వాటిపై దృష్టి పెట్టకపోవడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బెల్ట్ షాపుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.